సంగారెడ్డి జిల్లా ఆల్మాయిపేట టర్నింగ్ పాయింట్ వద్ద ఇద్దరు యువకులు దంపతులపై దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో కారును ఢీకొట్టి దంపతులతో గొడవకు దిగారు. అందోల్ గ్రామానికి చెందిన కటికె జాఫర్ షాహిదులుగా గుర్తించారు. బీఆర్ఎస్ పార్టీ టెక్మాల్ మండల అధ్యక్షుడు వక్తుల వీరప్ప, ఆయన సుతీమణి మాజీ సర్పంచ్ భక్తుల వరలక్ష్మి ఇరువురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడ్డ వారిపై జోగిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై నిందితులను అదుపులోకి తీసుకుని జోగిపేట పోలీసులు విచారణ చేపట్టారు. వస్తూ ఉంటే వాళ్ళు తాగి ఊరుకుంటా వస్తువులన్నీ నా కారు కూడా మెల్లగానే చేసిన. ఆ హ్యాండిల్ అనేది నా కారు కూడా తగిలింది. వాళ్ళు పడ కూడా పడలేరు. నేను వెంటనే కారు ఆపి ఏంది బై ఇట్లా ఊగు వస్తారు తాగినా నువ్వు నన్ను ఏమన్నా అయితే ఎట్లా నువ్వు తాగినట్టం అని చెప్పి రపరప నన్ను కొట్టిండు. మా మిస్సెస్ ఇట్లా చేతులు అడ్డం పెట్టి అన్న అంటే ఆమె కొట్టిండు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీదే తప్పనంటే వాళ్ళ కాడ ఒకరిద్దరు కొట్టిండు. అందరు ఆపితే కూడా వినకపోతే రౌతు తీసుకొని నా కారు మీద రావడానికి వస్తే అందరు కలిసి ఆపుతాడు. ఇద్దరు ముగ్గురు కొడితే అందరు కలిసి వాడిని కూడా పట్టుకొని అందరు కొట్టలేదని కాదు. కానీ అక్కడ తాగడం వల్ల ఏమైపోయిందంటే విచ్చలవిడిగా ఆయన ప్రవర్తన అనేటటువంటిది రౌతు తీసుకొచ్చి నా మీద ఎత్తేయడానికి నేను చంపేస్తారా భయ అనేటటువంటి పరిస్థితిలో వాడు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మూమెంట్లో ఉన్నటువంటి పబ్లిక్ ఆపి నన్ను స్టేషన్ తోలిచ్చారు ఇక్కడికి. వెంటనే ఇక్కడ స్టేషన్కి చెప్తే సార్ కూడా పోయి తీసుకొచ్చారు. అప్పటికే పబ్లిక్ అక్కడ జామ్ అయింది. ఈ విధంగా తాగి రోడ్ల మీద మరి విచ్చలవిడిగా చేయడం వల్ల సరే ఏమైనా ప్రమాదం జరిగితే కూడా కష్టమే. కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల మాలాంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయని చాలా ఇక్కడ 2-3 కొట్టిండు. మరి వెంటనే చట్టపరంగా చర్యలు. ఎంతమంది ఉన్నారన్న? ఇద్దరే. అందులో ఒకడు తాగి ఉన్నాడు. ఏమన్నా ఇచ్చిపోవన్నా అంటు ఎక్కడ కింద కూడా వాళ్ళు. తర్వాత నాకు వాళ్ళు ఎవరో తెలియదు కానీ తర్వాత ఇప్పుడు తెలిస్తే అందరూ కట్టుకోవాలని తెలిసింది. అక్కడ ఉన్న